పిల్లవాడు జర పెద్ద కాగానే కళ్ళు డిపోకి పంపించారే కళ్ళు సీసా తెప్పని చెప్తాం, మనమే చెప్తాం. నీకు సీసా తెచ్చినోడు తప్పు కాదనుకున్నప్పుడు సీసా తాగడం వాడు తప్పు ఎట్లా అనుకుంటాడు? అనుకోడు కదా. అదృష్టవశాత్తు సేవాలాల్ మహారాజ్ పుణ్యమని చాలా ప్లేస్లలో మందు బంద్ అయ్యి మనం పిల్లలతో మందు తెప్పించి మనం పిల్లలతో సిగరెట్ డబ్బాలు తెప్పించినప్పుడు వాడు దాన్ని వాడడం తప్పని ఎట్లా అనుకుంటాడు? దాన్ని కూడా వాడుకుంటాడు కదా. ఈ రెండు అంశాలు మనం మారితే తప్ప, మన ఇంట్లో మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే తప్ప ఇంకో రకంగా ఉండడానికి అవకాశం లేదు. అన్నిటికన్నా మించి నేను జైపాల్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎంతమంది యూత్ ఉంటే ఒక యూత్ క్లబ్ తయారు చేయండి, ఒక శానిటేషన్ క్లబ్ తయారు చేసుకోండి. శానిటేషన్ క్లబ్ ఊర్లో ఎక్కడైనా గబ్బు ఏర్పడ్డాయి, ఆ క్లబ్ పిల్లలు యూత్ పిల్లలు అందరూ పోవాలి. ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు లేకపోతే గల్లీ పిల్లలను ఎవరు తీసుకోవాలి, వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ శానిటేషన్ క్లబ్. ప్రతి 3 నెలలకు ఒక అవార్డు పెట్టుకోవడం, చిన్నదే ఒక పుస్తకం ఇప్పి ఏదో ఒక మెమెంటో ఇప్పి ఓ శాలువతో ఇట్లా 4 పెద్ద మనుషులు పిలిచి సన్మానం చేయి. ఊర్లో శానిటేషన్ క్లబ్ ఒకటి ఉంటుంది, ఒకటి ఎడ్యుకేషన్ క్లబ్. పిల్లలు గాలికి ఎవరైనా తిరుగుతున్నారా, సాయంత్రం పూట ఉట్టిగా తిరుగుతున్నారా? ఈ ఊర్లో ఒక 50 మంది పిల్లలు చదువుకునేటోళ్ళు అనుకుందాం. 50 మందిని గ్రామ పంచాయతీ ఆఫీస్లో సాయంత్రం తీసుకొచ్చి